నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రైతు బజార్ల ద్వారా టొమాటో కిలో 55 రూపాయలకే అందిస్తున్నాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు రైతు బజార్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆర్ఎన్బి కాలనీ 45వ డివిజన్ నందు సంచార రైతు బజార్ ద్వారా వినియోగదారులకు టమాటాల విక్రయాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు అధిక ధరలు ఉన్నందున సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా టొమాటో కిలో 55 రూపాయలకే వినియోగదారులకు విక్రయిస్తున్నామన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక స్థితిగతులే లక్ష్యంగా వారి జీవితాలు సజావుగా, సుఖవంతంగా సాగేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, కూరగాయలపై దృష్టి సారించిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సునీల్, వినయ్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి శ్రీనివాస్ బాజీ, స్థానిక నాయకులు కొయ్యల రమణ, కాశీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బయట 80 రూపాయలు, బయట 80 రూపాయలు, ఇక్కడ 55 రూపాయలు. ప్రభుత్వం మీరు భారంగా ఉందని చెప్పి తగ్గించేస్తున్నారు. మొబైల్ వెహికల్ కూడా పెట్టిస్తున్నారు సార్ మీరు ఇక్కడ ఇప్పుడు మీకు రైతు బజార్ కేజీ పట్టుకెళ్ళి మళ్ళీ పెడతారు. మీకు రైతు బజార్ కూడా అక్కడ దగ్గరలోనే పెడతారు. రైతు బజార్. నమస్కారం. వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో మధ్యతరగతి వారు గాని, దిగువ మధ్యతరగతి వారు గాని అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు. నిత్యావసర ధరల పెంపు, ఉచిత ఇసుక లేకపోవడం, కార్మికులందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ గ్రహించి ఎన్నికలప్పుడు ఎన్డీఏ కూటమిగా అనేకమైన హామీలు ఇచ్చున్నాం. నిత్యావసర ధరల యొక్క ధరలు నియంత్రిస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారికి జీవితం భారంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఉచిత ఇసుక ఇచ్చాం. రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్ ఉందో ఆ బహిరంగ మార్కెట్ ధరకి 10 రూపాయలు తక్కువకి మనం రైతు బజార్లో అమ్మడం జరుగుతా ఉంది. కందిపప్పు అయితే బహిరంగ మార్కెట్ కన్నా 20 రూపాయలు తక్కువకి ఇవ్వడం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతా ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిటీ నియోజకవర్గం పరిధిలో సుమారు 5 పాయింట్స్ పెట్టి, అక్కడ బహిరంగ మార్కెట్లో 70 నుంచి 80 రూపాయలు ఉన్నా ఇక్కడ 55 రూపాయలకే మనిషికి కేజీ కింద ఆధార్ కార్డును అనుసంధానం చేసుకుని ఇవ్వడం జరుగుతా ఉంది. ప్రజలు గమనించండి. గతంలోని మీరు ధరలు పెరిగిపోతా ఉన్నాయని మీరు అనేవారు, ప్రజాప్రతినిధులు వినేవారు, వాటి పనులు అవే చేసుకుంటూ పోయేవి, పెరుగుతూనే ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని ధరలను తగ్గించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అది ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి. ప్రజలు గమనించి ఆశీర్వదించాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ఎన్డీఏ కూటమిని.